సకల జీవించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసిమెలిసి జీవించాలని అందరిలోనున్న దైవ అనుగ్రహముతో అందరికీ అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ సుఖము కలుగుగాక. తిరుచిట్రంబలం. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి 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 అరుట్పెరుంజ్యోతి. అరుட்பெருஞ்சோதி. அருட்பெருஞ்சோதிமா. అరుட்பெருஞ்சோதி. అరుట్பெருஞ்சோதி మేడం. అరుట్పెరుంజ్యోతి. அருட்பெருஞ்சோதி மேம். అరుట్పెరుంజ్యోతి మరి. పెరుంజ్యోతి. స్టార్ట్ చేద్దామా? జ్ఞానచర్య ఇప్పటి వరకు 7 పాటలు డిస్కస్ చేశాము. 8వ పాట. விரைந்து விரைந்து அடைந்திடுமின் மேதினியீர் இங்கே மெய்மை உரைக்கின்றேன் நீர் வேறு நினையாதீர் திரைந்து திரைந்து உளத்தவரும் இளமை அடைந்திடவும் செத்தவர்கள் எழுந்திடவும் சித்தாடல் புரிய வரைந்து வரைந்து எல்லாம் செய்வல்ல சித்தந்தானே வருகின்ற தருணம் இது வரம் பெறலாம் நீவீர் கரைந்து கரைந்து உளமுருகி கண்களில் நீர் பெருகி కరుణై నడ కడవులై ఉట్కరుదుమినో కలితే. అంటే త్వరపడండి, ఇక్కడకు వచ్చి చేరుకోండి అని పిలుస్తున్నారు వల్లలారు. ఓ ప్రపంచ జనులారా, నేను సత్యమే చెబుతున్నాను, మీరు వేరే విధంగా అనుకోవద్దు. ముసలితలము వలన క్షీణించిన వారు సైతం యవ్వనము పొందుటకు, మరణించిన వారు తిరిగి లేవడానికి, సిద్ధిని ప్రదర్శించు నిమిత్తం సకల వల్లభ సిద్ధుడైన అరుట్పెరుంజ్యోతి తానే స్వయముగా త్వరపడి మన ముందుకు వస్తున్న తరుణమిది. వరములను పొందవచ్చు మీరు. మీ మనస్సు ఆత్మ కరిగి ద్రవించి కళ్ళల్లో నీరు ఉప్పొంగి కరుణామృతమైన ఆ దైవాన్ని మీలో ఆనందమయమై ఆరాధించండి అని అంటున్నారు, పిలుస్తున్నారు మనల్ని. ఎందుకు రావాలి అని అంటున్నారంటే, ముసలితనము వలన క్షీణించిన వారు సైతం యవ్వనం పొందుటకు, మరణించిన వారు తిరిగి లేవడానికి, సిద్ధిని ప్రదర్శించు నిమిత్తం సకల వల్లభ సిద్ధుడైన అరుట్పెరుంజ్యోతి తానే స్వయంగా త్వరపడి మన ముందుకు వస్తున్నాడంట. ఆయనే వస్తున్నారు కాబట్టి మనం త్వరపడాలి. ఆయన త్వరపడి వస్తున్నారు కాబట్టి అంతకంటే మనం ముందు రెడీగా ఉండాలి, ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎలా వెయిట్ చేయాలి అంటే, మన మనస్సు ఆత్మ అంతా కూడా కరిగి ద్రవించి కళ్ళల్లో నీరు ఉప్పొంగి కరుణామృతమైన ఆ దైవాన్ని మనలో ఆనందమయమై ఆరాధించాలి. అంటే అంత ప్రేమతో ఆరాధించాలి. కళ్ళల్లో నీరు అన్నది ఫుల్ కంటిన్యూగా మన శరీరం అంతా తడిసేలాగా ఫస్ట్ పాటలో చూసాం కదా ఎలా ఆరాధించాలి అని. సో ఆ విధంగా మనం ఆరాధించి ఆయన కోసం వెయిట్ చేయాలి. ఆయన వెంటనే రావడానికి రెడీగా ఉన్నారు. ఆయన రెడీగా ఉన్నారు, మనమే ఇంకా రెడీ కాలేదు. సో ఎప్పుడైతే మనం రెడీ అవుతామో ఆయన వెంటనే వచ్చేస్తారు. ఇది ఈ పాట ద్వారా చెప్తున్నారు. కాబట్టి త్వరగా రండి, సన్మార్గంలోకి త్వరగా రండి అని పిలుస్తున్నారు. ఇది
నెక్స్ట్ సాంగ్. கழித்து உலகில் அளவிகந்த காலம் உலகெல்லாம் கழிப்படைய அருட்ஜோதி கடவுள் வரும் தருணம் தெளித்திடும் எத்தருணம் அதோ எண்ணாதீர் இதுவே செத்தவரை எழுப்புகின்ற திகழ் தருணம் உலகீர் ஒளித்துரைக்கின்றேன் அலன் நான் வாய்ப்பறை ஆர்க்கின்றேன் ஒரு சிறிதும் அச்சமுறேன் உள்ளபடி உணர்ந்தேன் அளித்திடு சிற்றம்பலத்தென் அப்பன் அருள் பெறவே ஆசை உண்டேல் వమ్మిన్ ఇంగే నేసముడయీరే. ఇక్కడ కూడా మనల్ని పిలుస్తున్నారు. ఎలా పిలుస్తున్నారు? ఆనందవశమై కాలానికి అతీతంగా, అంటే ఎంత కాలం అన్న కాల నిర్ణయం లేదు, ఎప్పటికీ నిరంతరం అనంతకాలము ఈ ప్రపంచమంతా పరమానందం పొందుటకు. ఇక్కడ పరమానందం అన్నది ఆనందం అన్నది దేన్ని సూచిస్తుంది అంటే, ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాము? దేహంలో ప్రాణం ఉన్నప్పుడే ఆనందాన్ని అనుభవించగలం. దేహం లేదు అంటే ఎటువంటి ఆనందము అక్కడ అనుభవించలేము. అది దైవానుభవం అయినా కూడా అక్కడ ఆ ఆనందం అన్నది దేహం ఉన్నప్పుడే అనుభవించగలం. ఆ అనుభవం ఎటువంటిది అంటే అనుగ్రహానందం. అది వర్ణనాతీతం. అటువంటి ఆనందాన్ని కాలానికి అతీతంగా, అంటే నిత్యదేహము పొంది నిరంతరము అనుభవించేదే అసలైన ఆనందం. ఈ ఆనందాన్ని ఈ ప్రపంచమంతా పొందాలి అంటున్నారు. అలా పొందుటకు అరుజ్యోతి దైవం ఆసన్నమయ్యే తరుణమిది. స్పష్టతను కలిగించు తరుణం ఏదో అని అనుకోవద్దు, అంటే ఇక్కడ సందేహించొద్దు, త్వరపడండి. ఇదే మరణించిన వారిని మళ్ళీ బ్రతికించి లేపుటకు సరి అయిన తరుణం. ఓ ప్రపంచ జనులారా, నేను ఏది మీ దగ్గర దాచుటలేదు, దాచి ఉంచేవాడిని కాదు, నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను. ఏ భయమూ లేదు నాకు, ఉన్నది ఉన్నట్టు నేను పొందాను. మహదానంద మహర్జీవితం అనుగ్రహించే చిదాకాశములోని నా తండ్రి అనుగ్రహాన్ని పొందుటకు కోరిక ఉంటే రండి ఇక్కడకు. ప్రేమపూరితమైన ఓ నా ప్రియజనులారా, రండి అని పిలుస్తున్నారు. సో నిత్య ఆనందాన్ని అనుభవించడానికి, అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. తీసుకోవడానికి మనం రెడీ అవ్వాలి, త్వరపడండి, రండి అని పిలుస్తున్నారు వల్లలారు ఇక్కడ. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఈ రెండు పాటల్లో? నో, నాకైతే కంటిన్యూ మేడం. ఓకే ఓకే నెక్స్ట్ 10th సాంగ్. ఇక్కడ ஆசை உண்டேல் வம்மின் இங்கே அருட்ஜோதி பெருமான் அம்மையுமாய் அப்பனுமாய் அருளும் அருளாளன் ஏசர நீத்தெனை ஆட்கொண்டு எண்ணியவாறு அளித்தான் எல்லாம் செய்வல்ல சித்தன் என் உயிரில் கலந்தான் தேசுடைய பொதுவில் அருள் திரு நடனம் புரிய திருவுளம் கொண்டு எழுந்தருளும் திருநாள் இங்கிதுவே மோச உரை என நினைத்து மயங்காதீர் உலகீர் முக்காலத்தினும் அழியா மூர்த்தம் அடைந்திடவே. కోరిక ఉన్నచో రండి ఇక్కడికి. ఇవన్నీ పొందాలి అన్న కోరిక ఉంటే రండి. అరుజ్యోతి దైవం తల్లిగా తండ్రిగా రెండూ తానే అయి అనుగ్రహించే అనుగ్రహమూర్తి. ఏసర నీత్ అంటున్నారు ఇక్కడ.
యేసు అంటే సోమరితనం అని అర్థం. సోమరితనం, బద్ధకం. అంటే బద్ధకం వల్ల మనం సిద్ధం అవ్వట్లేదు. తర్వాత చూసుకుందాంలే ఏమవుతది అన్నట్టు ఉన్నాం. సోమరితనాన్ని నిర్మూలించి నన్ను రక్షించి నేను కోరినవన్నీ నాకు అనుగ్రహించి సకల వల్లభ సిద్ధుడైన అరుప్పెరుంజ్యోతి నా ప్రాణములో ప్రాణంగా కలిసి. సో ఇక్కడ నేను కోరినవన్నీ నాకు అనుగ్రహించారు అని అంటున్నారు వల్లలారు. ఏమేం కోరారు ఆయన? భగవంతుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలి అన్నది కోరుకున్నారు. అలాగే నిత్యదేహం కావాలి అన్నది కూడా కోరారు. దానితో పాటు సకల జీవుల బాధను కష్టాన్ని తాను పోగొట్టాలి అన్న వరాన్ని కూడా కోరారు. ఈ మూడు కూడా ఆయనకు అనుగ్రహించారు అరుప్పెరుంజ్యోతి. సో ఈ కోరికలన్నీ నాకు అనుగ్రహించి సకల వల్లభ సిద్ధుడైన అరుప్పెరుంజ్యోతి నా ప్రాణములో ప్రాణంగా కలిసి దేశుడయ్య పొదువిల్. దేశు అంటే కాంతి. కాంతివంతమైన చిదాకాశములో అనుగ్రహ నాట్యం చేయుటకు సంసిద్ధమై కొలువు తీరుతున్న ఆ శుభదినం ఇదే. ఇవి మోసపూరితమైన పలుకులు అని తలచి భ్రమించకండి. ఓ ప్రపంచజనులారా, త్రికాలములోనూ ఎన్నటికీ నశించని మూర్తిని అంటే రూపాన్ని పొందగలరు. త్వరపడండి, రండి అని పిలుస్తున్నారు. సో ఈ పాటలో మెయిన్గా మనకు చూడాల్సింది మనకు సోమరితనం ఉంది. ఆ సోమరితనాన్ని పోగొట్టుకోవాలి. దైవం రావడానికి సిద్ధంగా ఉంది, మనమే ఇంకా సిద్ధం అవ్వలేదు, త్వరపడాలి. నెక్స్ట్ అమ్మగారు, సార్ చెప్పండి. ఒక సందేహం నివృత్తి చేసుకుందామా ఇక్కడ? చెప్పండి సార్. మనకి ఆనందము, పరమానందం, ఆ పరమానంద స్థితిని అనుభవించడం కోసం మరణం లేని స్థితిని పొందవలేదు. మనం అర్థం చేసుకున్నది. మరణం లేని స్థితి అంటే మరణం దేనికి అమ్మగారు? స్థూల దేహానిక, సూక్ష్మ దేహానిక అనేది ఒక విషయం. అంటే మామూలుగా ఆనందంగా ఉండటం కోసము మనకి స్థూల శరీరం అనేది ఉండాలి. అంటే మనం ఎప్పుడైతే వల్లలారు గారు చెప్పిన విధంగా కాంతి దేహంగా మారాలి అని అనుకున్నప్పుడు మనకు అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే స్థూల శరీరం అనేది భోగస్థానం. అంటే ఈ కర్మఫలాలు ఇవన్నీ అనుభవించడానికి ఉపయోగపడేది ఈ స్థూల శరీరం, మన భౌతిక శరీరం. మనకు అది ఎట్లాగూ లేదు. ఓకే, అంటే దాన్ని దాటి వెళ్తాం, అంటే కాంతి దేహంలోకి వెళ్తాం. కాంతి దేహం అంటే నా ఉద్దేశం, నేను అనుకోవటం అది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అనేది అంటే భోగ సాధనం. అంటే భోగం అంటే ఆనందము, పరమానందం ఏదైనా అనుకుందాము మన టర్మినాలజీలో. అయితే సూక్ష్మ శరీరం అనేది భోగ సాధనం కాబట్టి కాంతి దేహం అయిన తర్వాత స్థూల దేహాన్ని వదిలేసి సూక్ష్మ దేహమే కాంతి దేహంగా మారి ఈ పరమానందాన్ని సూక్ష్మ పంచేంద్రియాలతో అనుభవిస్తాడని నాకు అర్థమవుతుంది. అది ఎంతవరకు కొంచెం మీరు వివరించగలిగితే? ఇక్కడ స్థూల దేహమే కాంతి దేహంగా మారుతుంది. స్థూల దేహం అన్నది బయటికి మనకి ఒక దృఢమైన ఒక పదార్థంతో తయారైనదిగా కనిపిస్తుంది. కానీ దాని లోపల చూసుకున్నప్పుడు అది కూడా అణువు రూపంలో ఉన్నది. అణువుల్లో ఉన్నది శక్తియే. స్థూలమైనది కూడా లోపల శక్తి రూపంగానే ఉంది, ఎనర్జీ ఫామ్ లోనే ఉంది. సో ఇక్కడ స్థూల దేహమే మారుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు వల్లలారు. స్థూల దేహాన్ని వదిలేసి సూక్ష్మదేహం మారుతుంది అన్నది కాదు, స్థూల దేహమే మారుతుంది. అరుట్పెరుంజ్యోతి ఇక్కడ సన్మార్గంలో వచ్చి 3 దేహాలు సిద్ధిస్తుంది.
కారణదేహం ఉంది గుణాలు కదా ఇంకా. ఈ భౌతిక శరీరము శుద్ధదేహంగా మారి మళ్ళీ వచ్చి ఈ సూక్ష్మ శరీరం వచ్చి ప్రణవదేహంగా మారుతుంది. కారణ శరీరం వచ్చి కాంతి దేహంగా మారుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ భౌతిక దేహం అన్నది వచ్చి శుద్ధ దేహం అయిన తరువాత ఈ శరీరంలో ప్రతి అణువు కూడా పరివర్తన చెందుతుంది. అది కూడా మనకి కాంతిగా ఈ 3 దేహాలు ఒకటవుతుంది. తరువాత క్రమంగా ఈ 3 ఒకటయ్యి అది పూర్ణ వెలుగైతుంది. అది కాంతిగా మారుతుంది. అది అరుట్పెరుం జ్యోతి స్థితిని పొందుతుంది. సో శరీరాన్ని వదలటం అన్నది ఉండదు. ఇది వచ్చి ఇమ్మార్టలిటీ అంటారు. ఇప్పుడు అమరత్వాన్ని సాధించుకోవడం. ఇప్పుడు చాలా మంది మనం చూసామంటే ఇప్పుడు మహావతార్ బాబాజీ వీళ్ళందరూ కూడా అమరత్వము, అది అమరత్వం కూడా ఒక స్టేజ్ ఉంది దాంట్లో వాళ్ళకి. కానీ పూర్ణ జ్ఞానం అన్నది, పూర్ణ వెలుగు అన్నది అంతా ఏమి అంటే దైవమై ఉంది. ఆ దైవంగా మారినప్పుడు ఆ ఇమ్మార్టలిటీ పొందిన అది నిత్యమైన జీవితం. ఇప్పుడు మహావతార్ బాబాజీ కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని కల్పాలు అంటారనన్నా లలిత, కల్పకాలం వరకే వాళ్ళు ఆ కాంతి దేహంలో ఉండగలరు. మళ్ళీ వారికి కూడా మార్పు ఉంది అన్నది వల్లలారు ఇక్కడ మనకి చెప్పుంటారు. అది మనం సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది మనము విచారించుకుంటాం. కాకపోతే సన్మార్గంలో శరీరాన్ని వదలటం అన్నది ఉండదు. ఈ శరీరంలోని ప్రతి అణువు కూడా మనకి ఏదైతే మూలమై ఉందో, మనకి ఏది ఉంది ఇక్కడ, మనకి చిత్సభలో ప్రకాశిస్తున్న నిత్యమైన అణువు, అది ఆ అణువు అదేగా అన్ని అణువులు కూడా మారుతాయి. ఒక జ్యోతి ఉంది, ఒక జ్యోతి తీసుకొని మనము ఎన్నో వేళ్ల జ్యోతిని వెలిగించవచ్చు. ఇలా ఒకదానికి 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 అది జరుగుతుంది. మనలో ప్రతి అణువు కూడా కాంతిగా మారడం అన్నది జరుగుతుంది, మార్పు సంభవిస్తుంది. మనకి వచ్చి ఒక్కొక్క అణువు కూడా 16 భాగాలుగా ఉంది. ఆ 16 భాగంలో ఒక భాగం డివైన్ అయి ఉందన్నమాట. ఇప్పుడు మిగిలిన 15 ఏమిటి అని మనం చూస్తే మనకు ఉన్న ఈ అటాచ్మెంట్స్, కర్మ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క భాగంలో నుండి ఒక్కొక్కటి మనం క్లియర్ చేసే కొద్దీ ఈ 16 భాగాలు కూడా దైవంగా మారిపోతుంది. సో ఇది వచ్చి మనం ప్రాక్టికల్గా మనం ఏది మనం చెప్పుకున్నాం కదా, మనసుకి కొన్ని ఇవి ఉన్నది, అరిషట్ వర్గాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అటాచ్మెంట్స్ చాలా ఉండదు మనకి. ఈ అటాచ్మెంట్స్ అన్ని తొలగించుకుంటూ రావాలి. వల్లలారు చెప్తారు అటాచ్మెంట్ని ఏమంటారంటే పట్టు అంటారు అరంలో. పట్టుకల్ విట్టువిడు పట్ర వేంటియ అంబలత్తాన్ పట్టు పట్టుకుల్ అంటారు. అంటే దైవాన్ని తప్ప వేరే దేనిని పట్టుకోవద్దు, అన్నిటినీ వదిలేసేయి అని చెప్తారు. పట్టుకల్ వీడు శివమాగ పోగిరాయ్ అని చెప్తారు. నాకు ఆయన లోపల నుంచి ఇచ్చిన మెసేజ్. పట్టు అంటే అటాచ్మెంట్ అన్ని వదులుకుంటూ రా, నువ్వు శివం అవుతావు అని నాకు మెసేజ్ ఇచ్చారు. ఆ ప్రాక్టికల్లో కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడెక్కడ మనం స్టక్ అయి ఉన్నాము, దేన్ని పట్టుకొని కూర్చోన్నాము అన్నదాన్ని తెలుసుకుంటూ వదులుకుంటూ వస్తున్నాం. ఇది అండి, ఇక్కడ వచ్చి శరీరం వదలడం అన్నది ఉండదు. అదే ఏమంటే విషయం ఏమంటే ఇంకో విషయము, అది మనం చెప్పుకున్నారు, మీరు చెప్పే స్థితి వచ్చి మొదటి స్టెప్. అది మోక్ష స్థితి పొందినప్పుడు ఈ శరీరం వదిలి అక్కడ వెళ్ళి ఆనంద స్థితిని పొందుతారు. ఆ ఆనందం వచ్చి పరమానందం. ఎందుకు పరమానందం అంటే వల్లలారు చెప్తారు, ఈ మెడ భాగం నుంచి కింద ఉన్న ఈ శరీర భాగం అంతా కూడా మీకు ఇహం అన్నమాట, ఇహలోకము. ఈ మెడ నుంచి పై భాగమే ఇది పరలోకము, తల. ఇక్కడ తలలో ఇక్కడ ఉన్న ఆనందాన్ని పొందడం కోసం మనం ధ్యానంలో కూర్చొని మోక్ష స్థితికి వెళ్తున్నాం, ఇక్కడ ఉంటాం. ఇది పరమానందము. ఆ ఆనందాన్ని ఇహలోకానికి తీసుకువచ్చినప్పుడు అది ఆనందము. ఆ ఒక్కొక్క అణువు కూడా మన శరీరంలోని ఒక్కొక్క అణువు కూడా ఆ ఆనందాన్ని ఫీల్ అవుతుంది. ఆ ఆనందము నిత్యము ఉండడాన్ని నిత్యానందము అని అంటాము. ఆ ఆనందం ఎప్పుడు అంతము లేకుండా ఉండేదాన్ని
మహా ఆనందము అంటారు. ఆ మహా ఆనంద జీవితాన్ని జీవించడం కొరకే మనల్ని పిలుస్తున్నారు వాళ్ళలా. అది అండి. థ్యాంక్ యూ. ఓకే అమ్మగారు, అర్థమైంది అమ్మగారు. అంటే స్థూల సూక్ష్మ కారణ 3 శరీరాలను కలిగి ఉంటాము కాంతి దేహంలో అని అర్థమైంది. 3 ఒక్కటైపోతుంది సార్. 3 ఒక్కటైపోతుంది. కరెక్ట్ కరెక్ట్. ఏకమైతాయి. ఆ, బాగుంది అమ్మగారు. సంతోషం అమ్మగారు, చాలా థ్యాంక్స్. క్లారిటీ బాగుంది మేడం. అరిపెరుంజ్యోతి థ్యాంక్ యూ అమ్మ. ఓకే, నెక్స్ట్ పాటకి వెళ్దాము. அடைந்திடுமின் உலகீர் இங்கிது தருணம் கண்டீர் அருட்சோதி பெரும்பதி என் அப்பன் வரும் தருணம் கடைந்த தனி திருவமுதம் களித்தருந்தி எனக்கே காணாத காட்சியெல்லாம் காட்டுகின்ற தருணம் இடைந்தொரு சார் அலையாதீர் சுகம் எனை போல் பெறுவீர் யான் வேறு நீர் வேறு என்று எண்ணுகிலேன் உரைத்தேன் உடைந்த சமயக் குழி நின்று ஒழிந்து உணர்மின் அழியா ஒரு நெறியாம் సన్మార్గ తిరునెరి పెற்று ఉవందే. అంటే పొందడానికి ఇది తగిన సమయం. ఓ ప్రపంచ జనులారా, ఏం పొందడానికి ఇది సమయం అంటున్నారు? దేహంలో ప్రాణం ఉండగానే మీ ఆత్మలో ఉన్న దైవాన్ని తెలుసుకొని అనుగ్రహాన్ని పొందుటకు తగిన సమయం ఇది. ఈ సమయాన్ని వృధా చేయకండి అంటున్నారు వల్లలారు. అనుగ్రహ జ్యోతి నా తండ్రి వచ్చే సమయం ఇది, త్వరపడండి. ఇలా మన ఆత్మలో ఉన్న అరుట్పెరుంజ్యోతిని మనం తెలుసుకొని అనుగ్రహాన్ని పొందినప్పుడు అక్కడ ఉన్న అరుట్పెరుంజ్యోతి కార్యరూపుడై మన దేహము, మనస్సు, జీవం, ఆత్మ అంతా తానే నిండి పరిపూర్ణమయ్యే సమయం అని ఇక్కడ చెప్తున్నారు. ఇలా కార్యరూపం దాల్చినప్పుడు అనుగ్రహామృతం మనలో చిలికించబడుతుంది. అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు కదా, అది మనలో జరుగుతుంది అనుగ్రహం మనలో కలిగినప్పుడు. ఈ విధంగా వచ్చిన అమృతం చాలా ప్రత్యేకమైనది, అసమానమైనది. అటువంటి ఈ అమృతాన్ని నాకు అనుగ్రహించి నాలో ఆనందాన్ని నింపి ఎప్పటికీ ఎన్నడూ చూడని దృశ్యాలన్నీ నాకు చూపిస్తున్న తరుణమిది. ఈ ప్రాపంచిక జీవితంలో కొట్టుమిట్టాడి పరిభ్రమించకండి. నాలాగా సుఖమును పొందెదరు. నేను వేరు మీరు వేరు అని నేను ఎన్నడూ అనుకోలేదు. మీకోసమే చెబుతున్నాను. వివిధ రకాలుగా విడిపోయి ఉన్న ఈ మతాలు అనబడే గోతిలో నుండి లేచి రండి. సత్యాన్ని గ్రహించి ఎన్నడూ నాశనము కాని ఏకైక మార్గమైన సన్మార్గమనే స్వచ్ఛమైన మార్గమును పొందండి అని పిలుస్తున్నారు. సో ఇక్కడ అనుగ్రహము చే అమృతము మనలో ఉత్పత్తి అవుతుంది అంటున్నారు వల్లలారు. అలా అమృతం వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుంది? మనస్సు, జీవం, దేహము, ఆత్మ అంతా కూడా ఒక్కటై దైవస్థితిని పొందుతుంది. కాబట్టి ఈ అనుభవాన్ని పొందడానికి, నిత్యము ఆనందాన్ని అనుభవించడానికి త్వరపడండి అని పిలుస్తున్నారు.
ఓకేనా? నెక్స్ట్ వెళ్దామా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. திருநெறி ஒன்றே அதுதான் சமரச சன்மார்க்க சிவநெறி என்று உணர்ந்து உலகீர் சேர்ந்திடுமின் ஈண்டு வருநெறியில் எனை ஆட்கொண்டு அருளமுதம் அளித்து வல்லப சித்திகளெல்லாம் வழங்கிய ஓர் வள்ளல் பெருநெறியில் சித்தாட திருவுளம் கொண்டு அருளி பெரும் கருணை வடிவினோடு வரும் தருணம் இதுவே. கருநெறி வீழ்ந்து உழலாதீர், கலக்கமடையாதீர், கண்மையினால் கருத்தொருமித்து உண்மை உரைத்தேனே. ఎన్నడూ నాశనము కాని స్వచ్ఛమైన మార్గం ఒక్కటే, అదే సమరస సన్మార్గమనే దివ్య మార్గము అని గ్రహించి ఓ జనులారా వచ్చి ఇక్కడ చేరుకోండి. ఈ సరికొత్త మార్గములో నన్ను అనుగ్రహించి అనుగ్రహామృతమును నాకు ప్రసాదించి మహావల్లభ సిద్ధులన్నీ అనుగ్రహించిన మహాదాత ఈ గొప్ప మార్గములో చిదానంద నాట్యం చేయడానికి నిర్ణయించుకొని అనుగ్రహించి మహాకారుణ్య రూపముతో వస్తున్న తరుణమిదే. చీకటి నిండిన మార్గాలలో పడి కొట్టుమిట్టాడకండి, దుఃఖించకండి. ఇక్కడ కణ్మైనాల్ అంటున్నారు, అంటే కణ్మై అంటే కన్నీటి తడి అన్నమాట. కళ్ళలో తడి, నీరు అన్నది ఎప్పుడు ఏర్పడుతుంది? అంతరంలో ప్రేమ ఉప్పొంగినప్పుడు. అలా కన్నీటితో నాలోని భావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను, సత్యాన్ని చెబుతున్నాను అని అంటున్నారు వల్లలార్. అంటే ఆయనకు మన మీద, జీవుల పట్ల ఉన్న ప్రేమతో సత్యాన్ని నేను మీకు చెబుతున్నాను, త్వరపడండి, రండి, ఇక్కడ నా మాట వినండి అని ఇక్కడ ఆయన మనల్ని ప్రాధేయపడుతున్నారు, రండి అని. ఇది నెక్స్ట్. உண்மை உரைக்கின்றேன் இங்கு உவந்தடைமின் உலகீர் உரை இதனில் சந்தேகித்து உளறி வழியாதீர். எண்மைனான் என நினையீர், எல்லாம் செய்ய வல்லான் என்னுள் அமர்ந்து இசைக்கின்றான். இது கேண்மின் நீவிர் தன்மையோடு சுத்த சிவ சன்மார்க்க நெறியில் சார்ந்து விரைந்து ஏறுமினோ சத்தியவாழ் வழிக்க கண்மை தரும் ஒரு பெரும் சீர் கடவுள் என புகழும் கருணை நிதி வருகின்ற தருணம் இதுதானே. అంటే సత్యమే చెబుతున్నాను, ఇక్కడికి చేరుకోవడానికి ముందుకు రండి. ఓ జనులారా, నేను చెబుతున్న వాటిని సందేహించి మీకు తోచినదంతా మాట్లాడకండి. నన్ను సాధారణమైన వాడినని తలచకండి. సకల వల్లభుడైన ఆ అరుట్పెరుంజ్యోతి నాలో ఆసీనుడై అన్నింటినీ జరిపిస్తున్నాడు. దీనిని వినండి మీరు. సద్గుణముతో శుద్ధ శివ సన్మార్గములో చేరి త్వరగా పై స్థితులకు ఎక్కినప్పుడు సత్య జీవితాన్ని అనుగ్రహించడానికి కన్నీటి ద్వారా పొందగలిగే ఓ గొప్ప వరమై ఆ భగవంతుడనే కరుణానిధి వచ్చే తరుణం ఇదే కదా. కన్నీటి ద్వారానే పొందగలము. అழுதால் உன்னை பெறலாமே అంటారు. అంటే కన్నీటి ద్వారా ఆ తపన అన్నది అక్కడ కనిపించాలి, ఏడవాలి ఆయన కోసం. అప్పుడే ఆయన్ని మనం పొందగలం, అంటే ఆ దైవాన్ని మనం పొందగలం. సో అలా ఆ దైవాన్ని పొందడానికి మనకు కావాల్సింది ఫస్ట్ సద్గుణము అంటున్నారు. సద్గుణముతో శుద్ధ శివ సన్మార్గములో చేరి త్వరగా పై స్థితులకు ఎక్కినప్పుడు
సత్య జీవితాన్ని అనుగ్రహించడానికి ఆయన దైవం సిద్ధంగా ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది సద్గుణములు కలిగి ఉండాలి. అందుకే మనకు సచ్చీలతలు ఉన్నాయి, జీవకారుణ్యం, ఇవన్నీ కూడా సద్గుణాన్ని మనం పొందడానికే ఇవ్వబడిందనమాట. వీటినన్నిటిని మనం నిత్య జీవితంలో ఫాలో అవుతూ వస్తున్నప్పుడు మనలోని కల్మషాలన్నీ తొలగించబడి మనం శుద్ధి అవుతాం ఫస్ట్. అలా అయినప్పుడు అనుగ్రహం అన్నది మనల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. మనం దైవాన్ని వెతుక్కొని వెళ్ళడం కాదు, దైవమే మనల్ని వెతుక్కొని వస్తుంది. దానికి మనం సిద్ధం అవ్వాలి. మనం సిద్ధంగా ఉంటే ఆ దైవం మనలో వ్యక్తమవుతుంది, ప్రతి అణువులోనూ వ్యక్తమవుతుంది. సో అందుకని ఈ ఆనంద స్థితిని, నిత్యానందాన్ని పొందడానికి త్వరపడండి, రండి ఇక్కడకు అని పిలుస్తున్నారు వల్లలారు. సో ఇది ఈరోజు. ఇందులో ఏదైనా క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. ఇంకా ఏం లేవా క్వశ్చన్స్? అయితే ఇది మళ్ళీ ఒకసారి ఈ పాట మీనింగ్స్ మొత్తం ఒకసారి ఇంకొకసారి మొత్తం పూర్తిగా మొత్తం అన్నట్టు ఒకసారి. ఓకే, ఒకసారి రివిజన్. లలిత, చెప్పరాజీ. అన్నిట్లలో ఒకే మీనింగ్ వస్తుంది యాట్ ఫైనల్. అవును, ఈ అంతేనా? పాటలు మొత్తం ఏంటంటే మనము దైవాన్ని ఎలా పొందాలి, ఆ పొందడానికి సన్మార్గంలోకి త్వరపడండి, రండి అని మనల్ని ఆహ్వానించడమే. ఏం క్వాలిటీ డెవలప్ చేసుకోవాలి అని. మనం ఏం చేయాలి పూర్తిగా ఏంటంటే ప్రేమ, ఆ ప్రేమతో మన కళ్ళలో నీళ్లు రావాలి. కళ్ళలో నీళ్లు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఓకే, లోపల ద్రవించడం అనేది జరగాల. ద్రవించాలి. అందుకే మనకి సచ్చీలతల్లో కూడా ఇంద్రియ సచ్చీలతల్లో మనకి మెయిన్గా చూసారంటే, అంటే మనలో మనసులో కానీ అన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వస్తున్నాయి అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల వల్లనే మనం లోపలికి అన్ని తీసుకుంటున్నాం. మంచి అయినా చెడు అయినా అన్ని వాటి ద్వారానే. అందుకే వాటిని ప్యూరిఫై చేయాలి. వాటిని ప్యూరిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే అవన్నీ చాలా సూక్ష్మ స్థితికి చేరుకుంటాయి. అంటే కంటి చూపు కావచ్చు, మన వినికిడి శక్తి, ఇవన్నీ కూడా ఒక స్థాయిలో ఉంది ఇప్పుడు. ఇవన్నీ కూడా సూక్ష్మ స్థితిని చేరుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం అన్నిటినీ చూడగలం. అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నవే కాకుండా ఎక్కడో వేరే ప్రాంతాల్లో, ఇంకా వల్లలారు చెప్తారు అసలు ఎక్కడెక్కడో వేరే గ్రహాల్లో ఉన్న జీవుల్ని కూడా ఆయన చూడగలరు. సో ఆ శక్తి, ఆ కంటి చూపు అన్నది ఎలా వస్తుంది? అది దైవం యొక్కది. దైవం ఎక్కడ ఉన్నా దానికి అన్నీ కనిపిస్తుంది. సో ఆ స్థితి అన్నమాట ఇక్కడ మన జ్ఞానేంద్రియాలు కావచ్చు అన్నీ కూడా ఆ స్థితిని, ఆ సూక్ష్మ స్థితిని పొందుతుంది. ఓకే, సో అంత లెవెల్కి మనలో ప్యూరిఫికేషన్ జరగాలి. ఓకే, అంత శుద్ధత్వం రావాలా? శుద్ధత్వం రావాలి. అలా రావాలి అంటే లోపల ఆ ద్రవించడం అన్నది జరగాలి. ఈ ద్రవించడం అన్నది కంటితో మాత్రమే కాదు, అన్ని జ్ఞానేంద్రియాలు ద్రవిస్తాయి ఇక్కడ. కళ్ళు అంత అన్నది observation దాన్ని లో. వ్యక్తపరుస్తుంది. ఓకే, అంత అబ్జర్వేషన్ లో ఉండాలా ప్రతి విషయంలో? అవును, ప్రతి విషయంలో ప్రతి అబ్జర్వేషన్లోనే విషయంలో. ప్రేమపూరితంగా ఉండాలి. మనకి ఉమ్, సచ్చీలతల్లో ఇచ్చేది అదే. కంటి ద్వారా ఏం చేస్తాము? ప్రేమతో చూడాలి అంటున్నారు. yes. వినడం అన్నది ప్రేమపూరితమైన మాటలు, దైవాన్ని గురించిన విషయాలు మాత్రమే వినాలి. ఇంకా మాట్లాడేది అంటే ప్రేమపూరితంగానే మాట్లాడాలి. ఆ కఠినంగా మాట్లాడకూడదు. ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవంతా కూడా ప్రేమని అక్కడ మనం ఉత్పత్తి చేసుకోవడానికే.
సో ప్రేమ ద్వారా మాత్రమే, ప్రేమ ఎప్పుడైతే లోపల ఉప్పొంగుతుందో దాన్ని బయటకు మనకు చూపించేది కన్నీరు. లోపల అన్నీ జరుగుతాయి, అన్నీ కూడా ప్రేమ పూరితం అవ్వాలి. సో అదే ఇట్లా ఇంత ప్యూరిఫై అయినప్పుడే ఆ దైవ స్థితి అన్నది మనకి దొరుకుతుంది. ఎంత ప్యూరిఫై ఉంటే అంత దివ్యత్వం అనేది ఇంక్రీజ్ అవుద్ది. అవును, దాన్ని బట్టే మనకి దివ్యత్వం అన్నది ఉంటుంది. పాత్ర శుద్ధి. ఉమ్, ఉమ్. ఉమ్, ఏమంటారు? పాత్ర శుద్ధి. పాత్ర శుద్ధి. ఓకే ఓకే. ఉమ్. ఉమ్. సో సన్మార్గం అంతా కూడా ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఉన్న చెత్తంతా తొలగించుకుంటూ పోవాలి అంతే. ఎంత చెప్పకనే చెప్తున్నారో, చెత్త ఎంత ఉందో చూడండి. అంటే ఇంత పొద్దున్న లేపి మాకు చెత్తని చూపిస్తున్నావు అన్నట్టు మరి. మున్సిపాలిటీ కార్యక్రమం. పొద్దున్న ఇంట్లో చేసుకునేది అదే కదా, అంతా క్లీన్ చేసుకుంటాం కదా. సో ఇది మనం కూడా మరి అన్యాయం అబ్బా. రోజు క్లీన్ చేసుకోవాలి. లలిత మేడం ఇది అన్యాయం. మీరు చెత్త ఉంది అని చూపించడానికి ఇంత పొద్దున క్లాసులు పెడుతున్నారు మరి. మనము వచ్చేటప్పుడు ఒక సోల్ గా ప్యూర్ గా ఉన్నాం. ఉమ్, ఓకే, తరువాత మనం ఈ శరీరం తీసుకున్నప్పుడు ఈ శరీరంలో ఈ కరణంలో మనకి కొన్ని నెగటివ్స్ కూడా పెట్టారు దేవుడు. yes. అన్ని మనం పాఠాలు నేర్చుకోవడం కోసమే. సో అవి పెట్టి దాంట్లో మళ్ళీ మనం ఏం చేసాము, ఈ ఎన్నో జన్మలు తీసుకుంటూ మళ్ళీ వీటి వల్ల మనం ఎన్నో కర్మలు చేసుకొని ఎన్నో మాయలో పడి ఇంకా చాలా బిలీవ్ సిస్టమ్స్ అవన్నీ ఏర్పరచుకొని ఇవన్నీ చేసుకొని మనల్ని మనము అశుద్ధం చేసుకో ఉందాం. ఈ అశుద్ధం అంతా క్లియర్ కావాలి. అప్పుడు మనల్ని మనం శుద్ధం చేసుకునే కొద్దీ తిరిగి మనము చివరిగా ఆ ప్యూర్ స్టేజ్ పొందాలన్నమాట. ఆ ప్యూరిటీ మనలో పూర్తిగా వచ్చినప్పుడే దైవం యొక్క ఆ శక్తిని మనము గ్రహించగలుగుతాము ఈ సత్శరీరంతోనే. ఇప్పుడు చూడండి, మనము సూర్యుడిని డైరెక్ట్గా చూడలేం. అలాంటప్పుడు ఆ దైవ శక్తిని ఎలా మేడం, అనుగ్రహ శక్తిని మనం గ్రహించగలుగుతాం? అది ఎంత ఇది ఉంటుంది. అయితే అంతకంత మనం క్లీన్ అయితే తప్ప అది మన లోపల అది ప్రవేశం అన్నది, అంటే ఈ శరీరంలోని ప్రతి అణువు కూడా అది వస్తుంది అన్నమాట, అనుగ్రహ శక్తి అన్నది. సో అప్పుడు మనం ఎంత క్లియర్గా ఉండాలి. ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది, ఒక్కొక్క వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతా ఉంది. ఎక్కడైనా కరెంటు పాస్ కాకుండా కట్ అయి ఉంటే ఆ చోట కరెంట్ పాస్ కాదు కదా. వైర్ కట్ అయి ఉంటే స్టక్ అయిపోయి అక్కడే ఆగిపోతుంది, ఆ లైట్ ఎలగదు. అయితే అక్కడ ఎక్కడ వదిలిపోయిందో దాన్ని కరెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి మలినాలు ఎక్కడ ఉండదో ఆ మలినం తొలగిస్తే ఆ ప్యూరిటీ వచ్చేస్తుంది. అప్పుడు వచ్చి కరెంట్ ఎలాగైతే మనం పెట్టిన ఆ సీరియల్ లైట్ మొత్తం ఒక్క బల్బు లేకుండా అన్ని బల్బులో ఎలుగుతాదో అలా మన శరీరంలో ఉన్న ప్రతి అణువులో కూడా అనుగ్రహ శక్తి అన్నది వెలగాలి. అది వెలగాలంటే మనము మనల్ని ప్యూర్గా మార్చుకుంటూ వెళ్ళాలి. సన్మార్గం అంటేనే మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ వెళ్ళే పనిలా. మేము ఎంతో చేసుకుంటూ వచ్చాము. ఈ 3 ఎన్ని సంవత్సరాలు, 2022 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అంతా మనకి తెలుస్తుంది. అలా క్లీన్ చేసుకుంటూ రావాలి. ప్రతి విషయము కూడా ఉంది దాంట్లో. ఆ 15 ఉండాలి. ఆ 15 చెప్పాను కదా, ఒక్కొక్క అణువులో 16లో 1 డివైన్ అయితే మిగిలిన 15. ఆ 15ను తొలగిస్తే ఒక్క అణువులో అంటే మనము దాని మీద ఫోకస్ పెట్టి తొలగిస్తూ పోయినామంటే ప్రతి అణువులో కూడా మారుతుంది. ఆ 15 ఏంటన్నది మాకు అర్థం కావాలి కదా మేడం, చిన్నపిల్లలం. ఆహా, ఏం అర్థం కాలేదు బిడ్డ? 15 మాలిక్యూల్స్ ఏమున్నాయో అదేంటో అసలు అందరికి తెలిస్తే అవి కూడా క్లీన్ చేసుకుంటాం. అవిదా ఆ ప్రాసెస్ మనం చెప్తూ వస్తున్నాం కదా. ఈ 96 తత్వాలలో ఉన్నాయి అవి. 96 తత్వాలలో ఉన్నాయి. తత్వాల గురించి మనం చాలా బాగా తెలుసుకోవాలి. తత్వాలను తెలుసుకోవాలి ఫస్ట్. తత్వాలు తెలుసుకున్న తరువాత అవి ఉంది అన్నది తెలుసుకొని వాటిని
మార్చుకోవడం నేర్చుకోవాలి, తరువాత దాన్ని మన వశం చేసుకోవాలి. ఈ 3 చేయాలి. 3 చేసినప్పుడు అవి మనకి వశపడతాయి. ఈ వశపడిందే మనకి అన్నీ చేకూరుతాయి. సో మెయిన్ వచ్చి 96 తత్వాలు. 4 పురుషార్థాలని చెప్పుకుంటాం కదా, ఆ పురుషార్థాల్లో ఒకటి అది చేశాక మనకి ఏం జరుగుతుంది? హేమసిద్ధి కలుగుతుంది. హేమసిద్ధి తరువాత అమరత్వ విద్య, ఆ అమరత్వం తరువాత దైవ స్థితిని తెలుసుకొని ఆ స్థితిని మనము పొందడము. ఇది వచ్చి మనము సన్మార్గంలోని 4 పురుషార్థాలు. ఓకే. అమ్మగారు ఒక సందేహం అమ్మగారు ఇక్కడ. చెప్పండి సార్. ఇంద్రియ సచ్చీలత అనే సబ్జెక్ట్ లో చాలా బాగా వివరించారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ ఆఫ్ యూ. చాలా సిస్టమేటిక్ గా, అంటే చాలా బాగా వివరించారు. బాగుంది అమ్మగారు. ఒక్క సందేహం మనకు కొంచెం క్లారిటీ ఇవ్వండి ఇక్కడ. జన్మ జన్మ పరంపరల నుంచి ద సోల్, ఓకే, ఈ సోల్ సోల్ తో కనెక్ట్ అయి ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నో జన్మలు అనుకుందాము, సరే కొన్ని వందల జన్మలు, ఆ జన్మ సంస్కారాల పరంపర నుంచి సరే ఈడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ అశుద్ధమైనటువంటి ఏదైతే మనం అనుకున్నామో అదంతా పేరుకుపోయి కూర్చొని ఉంది. దాన్ని ఇంద్రియ సచ్చీలత ద్వారా సచ్చీలం చేసుకొని ఆ మలినం ఏదైతే ఉందో కడుక్కొని పూర్ణమైనటువంటి స్థితిని చేరుకొని మరలా ఆ భగవంతుని చేరుకుందామని అనుకుంటున్నాం. రైట్. అయితే మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాము, అంటే జస్ట్ యాజ్ ఏ డిస్కషన్. ఏదైతే మనం మొట్టమొదటి జన్మ తీసుకున్నామో కొన్ని వందల సంవత్సరాల క్రితము, ఆ మొట్టమొదటి జన్మలో తీసుకున్నప్పుడు పూర్తి సచ్చీలతోనే ఉన్నామే కదా. మరి అటువంటి సచ్చీల స్థితిలో ఉన్నటువంటి సోలు ఇన్ని జన్మలుగా ఇంత అసచ్చీలతని, అంటే ఇంత మలినాన్ని చేకూర్చుకొని ఈ స్థితికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ సచ్చీల స్థితికి రావటము అనేది ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, అసలు ఇన్ని జన్మలు జరగాలని, ఈ అసచ్చీలత చేకూరాలని, మరల తిరిగి అక్కడికి పొందాలని, ఈ సృష్టి క్రమంలోనే ఇలా జరగాలని ఇది ఒక భగవంతుని యొక్క లీలనా? లేదు మొట్టమొదటి జన్మలోనే అలానే సచ్చీలతలోనే భగవంతుని సృష్టి కదా ఇది, అతను అలానే ఉంచొచ్చు కదా. మళ్ళీ ఈ మలినాలను గురి చేయడం ఎందుకు, మళ్ళీ మలినాల నుంచి బయటికి పంపించడం ఎందుకు? అంటే ఇదంతా భగవంతుని యొక్క సృష్టి లీల అని అనుకుందామా? జస్ట్ అంటే నాకు అలా అనిపిస్తుంది, మాట్లాడుతున్నాను. అంటే దీనికి అంటే రూట్ కాజ్ ఏంటిది అనేది ఆలోచిద్దామా ఒకసారి. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. చెప్పండి మేడం. అయితే మీరు చెప్తున్నారు అంటే ఫస్ట్ జన్మలోనే మన ఇంద్రియాలు శుద్ధిగానే ఉంది కదా, తరువాతే కదా మలినం అన్నది అంటుకుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ మనము ఫస్ట్ తీసుకుంటాం కదా, ఆ జన్మని మనము శైశవాత్మ అని శైశవాత్మ అంటాం అనమాట. శైశవ ఆత్మస్థితిలో తనకి జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం నేర్చుకోవడం కోసమే ఇన్ని ఇచ్చారన్నమాట, ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ద్వైతం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఈ చెడుని మనం తెలుసుకున్న తరువాతే మంచిని తెలుసుకుంటాం. ఒక ఉదాహరణకి ఒక మాట ఉంది, ఏమంటే ఎండలో నడిచిపోతేనే నీడ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్తారు. అలా మనము చెడ్డవారిగా మారినప్పుడు మంచివారి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అయితే మంచివారిగా మారాలి. ఇవన్నీ కూడా ఇది అనుభూతి పొందడం కోసము, ఇవి జ్ఞానం అన్నమాట. ఈ అనుభూతి పొందడం కోసమే జన్మలు తీసుకుంటూ వస్తుంది. ఈ జన్మలు కూడా ఈ మనకి కరెక్ట్గా అన్ని 7 అనే ఇచ్చుంటారు. దీంట్లో మనం చూసామంటే మనం ఫస్ట్ జన్మ తీసుకున్నప్పుడు మనం ఈ జీవుడైన మనము ఫస్ట్ మనం తీసుకునేది ఏది అంటే మినరల్ కింగ్డమ్లో తీసుకుంటాం. అక్కడి నుంచి ఒక్కొక్క జ్ఞానం అన్నది పెరుగుతూ వస్తుంది. ఆ ఒక్కొక్క జ్ఞానం పెరుగుతూ ఆ 6th జ్ఞానం అయినా అది 6th సెన్స్ మనసు అన్నది మనకి ఏర్పడిన తరువాత ఆ మనసులో ఈ అరిషడ్ వర్గాలు, రాగద్వేషాలు అన్నది ఉన్నాయి. ఇవన్నీ కూడా దైవం ఇచ్చింది. సో నేను ఒక్క మాట ఏమంటానంటే, ఇక్కడ మనం ఎందుకు వచ్చినామంటే ఆడుకోవడానికి వచ్చినాము, చదువుకోవడానికి వచ్చినాము. ఇది ఒక స్కూల్. ఈ స్కూల్లో గేమ్స్ ఉండాలి,
చదువు జ్ఞానం ఉంది. ఇక్కడ వచ్చి మనం నేర్చుకోవడానికి వచ్చాము. జ్ఞానం అంతా నేర్చుకుంటున్నాం. ఏం తెలుసుకుంటున్నాం? ఇవన్నీ కూడా అనుభూతి ద్వారా పొందాలి మనము అన్నది మనం తెలుసుకొని ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేను గేమ్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఏం చేసేస్తాము, ఇది ఉంది, ఇది చూడు, ఇవన్నీ నీకు చెడ్డ గుణాలు చూపిస్తుంది. నువ్వు ఉదాహరణకి నీలో వచ్చి ద్వేషం వచ్చినప్పుడు నీ ఎనర్జీ డౌన్ అవుతుంది. అయితే ద్వేషం అన్న ఆ యొక్క ఏమంటారు, ఆ ఫీల్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు వదులుకో. ఇవన్నీ నేర్పిస్తుంది ఒక్కొక్కటి, ఇవన్నీ చూపిస్తుంది. నిప్పు ఉంది, నిప్పుని మనం ముట్టుకుంటే కాలుతుంది అన్న జ్ఞానం ఉంది కదా. అలా ఈ జ్ఞానం మనకి తెలియజేయడం కోసం కొన్ని ఆత్మలు ఏం చేస్తుంది, ఆ ఒక్క జన్మలోనే ఒక్క విషయంలోనే తెలుసుకుంటారు. ఓహో, దీన్ని ద్వేషం అంటారా, అయితే ద్వేషం ఇది తగ్గిస్తుందా అనేది వెంటనే కనెక్ట్ అయిందంటే ద్వేషం అన్న లెసన్ అయిపోతుంది. కోపం వల్ల ఇది జరుగుతుందా అని అది అవగాహనకి తెచ్చుకుంటే ఆ కోపం అన్నదాన్ని వదిలేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటే ఈ ఆత్మలకు ఎరుక లేకుండా ఉంది. ఆ ఎరుక లేకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉంది అంటే ఇవి తిరిగి 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 ప్యాటర్న్గా అన్ని విషయాలలో కోపము ద్వేషము ఇవన్నీ తెచ్చుకొని మాటుకొని ఎన్నో జన్మలు తీసేసుకుంటూ ఇంకా మలినాలు చేర్చుకుంటానే ఉండదు అనమాట. ఇప్పుడు ఒక్కరి చోట వెళ్ళి ఆ కోపం ద్వారా అది ఒక కర్మ చేసింది అనుకో, ఆ కర్మని అర్థం చేసుకొని వెంటనే దాన్ని ప్రక్షాళన చేసుకుంటే అది వెంటనే ఇంకో జన్మకి రాగలదు, ఇంకొక లెసన్కి రాగలదు. కానీ అది అలా కాకుండా ఆ యొక్క లెసన్ అది అనే అవగాహన లేకుండానే అది తిరిగి తిరిగి ఇంకొకరి నలుగురికి 5 మందికి ఇలా పెంచే కొద్దీ అది కర్మగా ఏర్పడుతుంది. మళ్ళీ ఏమైపోతుంది, ఈ కర్మలే దాని యొక్క జన్మకి కారణం అవుతుంది. సో అక్కడ ఏం స్టార్ట్ అవుతుంది అంటే పునరపి జననం పునరపి మరణం అన్న సైకిల్లో అది స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చింది ఒక్క జన్మలోనే మనం అన్ని నేర్చుకునే సామర్థ్యము ఉంటే ఒక్క జన్మలో నేర్చుకొని ఉండొచ్చు. కానీ ఆ సామర్థ్యం మనకి లేదు, ఎందుకంటే మనం శైశవాత్మగా ఉన్నాం, మనకి ఏం తెలియదు. సో ఒక్కొక్క స్టెప్గా నేర్చుకుంటూ వచ్చేటప్పుడు మలినం అన్నది ఏర్పడుతుంది. ఆ మలినాన్ని మనము ఎప్పుడు తొలగించుకుంటున్నాము అంటే అవేర్నెస్ అన్న ఆ పాఠము చివరిది. ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నప్పుడు అవేర్నెస్ ద్వారా వీటన్నిటిని మనం తొలగిస్తాము. అది ఎప్పుడు జరుగుతుందంటే మనలో ఎప్పుడైతే ఈ జ్ఞానం మనము దైవమై ఉన్నామో ఆ దైవమే కాగలము అన్న ఈ సన్మార్గ జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ అవేర్నెస్ అన్నది చాలా చాలా బాగా పెరగడం అన్నది తెలుస్తుంది. దాని ద్వారా మనం అన్ని సాధించుకుంటాం. అందుకే వల్లలార్ మనకి ఎప్పుడు ఇక్కడ మీరు మీ మనసుని ఇక్కడ పెట్టమంటారు, ఇక్కడ పెట్టండి, ఎప్పుడు ఎరుకుతూనే ఉండండి అని చెప్తారు. 2 పాయింట్ గుర్తుంచుకోండి. ఒకటి, మీ శ్వాస లోపలే సుషుమ్నాలో జరగాలి. రెండవది, మీ మనసు ఎప్పుడు ఇక్కడే ఉంచాలి. ఎరుక అన్నది పైన కింద 2 చోట ఉండాలి, ఇహంలోనూ ఉండాలి, పరంలోనూ ఉండాలి. ఇవి ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. హరిపేరం జ్యోతి. ఓకే. ఓకేనా సార్? మైక్ ఆఫ్ లో ఉంది మీది. మైక్ ఆఫ్ లో ఉంది. అమ్మగారు చాలా బాగా వివరించారు, చాలా సంతోషం. అంటే ఇంద్రియ సచ్చీలత అనేది చాలా మంచి సబ్జెక్టు. దాన్ని వివరణ గాని ఆ తర్వాత అందులో ఉన్న సందేహాన్ని కూడా మీరు కూడా చాలా పర్ఫెక్ట్ గా నివృత్తి చేశారు. ఈ మనం డిస్కస్ చేసిన ఈ 3 minutes ఆడియో ఏదైతే ఉందో అది రికార్డింగ్ లో ఉంటుంది కదా అమ్మగారు? ఉందండి, యూట్యూబ్ లో పెడుతున్నాము, ఇది కూడా వస్తుంది. చాలా వాల్యుబుల్ అమ్మగారు, చాలా సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మా లీవ్ అవుదామా? 6 అవుతుంది. లతా మేడం, లతా మేడం, చెప్పండి మేడం. అమ్మగారు అమ్మగారు, రేపు ఎల్లుండి నేను జాయిన్ అవ్వను అమ్మగారు, నేను ఆఫీస్ లో ఉంటాను. ఫర్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ ఉంటుంది, మీరు చూసుకోండి. యూట్యూబ్ లో పెట్టుకుంటాము, మన గ్రూప్ లోనే మనం షేర్ చేస్తాము, చూడండి. వల్లలార్ విజన్ లో ఉంటుంది. లతా మేడం, చెప్పండి. ఇహము అన్నప్పుడు, ఇహము అంటే పరములో ఉండొచ్చు, ఇహంలో ఉండాలి అని అన్నారు కదా. ఇహము అంటే ఇప్పుడు సభలో చూస్తూ ఉండమన్నాడు. ఇహంలో అంటే మీరు కింద ఏ ప్రాంతంలో చూడాలంటారు?
ఇహంలో అంటే నేను చెప్పాను కదా, మనము పూర్తి ఈ బాడీ మొత్తం ఎరుక రావాలి మనకి. ఈ ఓకే. బాడీలో మనం గమనించడం కాదు, ఈ శ్వాస కింద వరకు మనకి వెళ్ళి వస్తా ఉందా, ఆ ఎరుక ఉమ్, మొత్తం అంతటా వ్యాపించి ఉండాలి. ఉమ్, ఉమ్, ఉమ్. జీవుడు పెరగాలి. నేను చెప్పాను కదా, స్వాధిష్టానం నుంచి జీవుడు పెరుగుతాడు. ఓకే ఓకే. మేడం నేను చెప్తాను చూడు మేడం, నేను ధ్యానం చేసినప్పుడు ఈ శరీరం నేను కాదు అని వదిలి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవాలన్నీ నేను పొందానో ఆ అనుభవాన్ని తిరిగి నేను మళ్ళీ పొందుతున్నాను. ఇప్పుడు నేను స్వాధిష్టానంలో స్ట్రాంగ్గా కూర్చున్నాను, గ్రౌండింగ్ అయి ఉన్నాను, కూర్చొని ఇప్పుడు నేను పెరుగుతున్నాను. ఏ అనుభవాలంతా ఇప్పుడు నాకు నేను ఇంతకు ముందు 2014 కాదు 15 అప్పుడు వచ్చి నాకు ఇక్కడ నుంచి కరెంట్ వచ్చేది. అంటే సడన్ గా ఎవరినన్నా ముట్టుకోదానికి వెళ్తే ఇక్కడ నుంచి ఒక లైట్ గా ఒక థ్రెడ్ లాగా ఇటు వచ్చి వాళ్ళకి టకామని తాకుతుంది అనమాట. షాక్ కొడుతుంది మేడం, తెలుసు మేడం. షాక్ కొడుతుంది. అలాంటిది వచ్చి నాకు జరిగేది. ఉమ్, అది ఇప్పుడు లాస్ట్ మంత్ లో నాకు చాలా జరిగింది, నేను గమనించాను. ఉమ్, తరువాత నాకు సమాధి స్థితి వచ్చేది. సమాధి స్థితిలో ఏం చేస్తుంటాను, ఈ జీవుడు ఏం చేస్తాడు, ఈ శరీరాన్ని వదిలేస్తాడు, ఇది శవం లాగా పడి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నాలోని ఈ జీవుడు ఈడొచ్చి చిత్సభలో ఉంటాడు. నాకు అప్పుడు నేను ఎక్కడ ఉన్నానని నాకు తెలియదు మేడం. ఉమ్, కానీ శవం లాగా పడి ఉంటాను, నేను ఎక్కడ పోతున్నాను అన్నది నాకు తెలియదు. కానీ నేను ఉన్నాను అన్నది మాత్రం నాకు తెలుసు. ఎరుకలో ఉన్నాను, ఉమ్, నేను ఉన్నాను అని నా చుట్టూ ఏం జరుగుతుంది నాకు తెలుస్తుంది. నా చెవులు వింటుంది, నా కన్ను కదలదు, కన్ను పైకి ఉంటుంది, చేతులు కాళ్ళు ఏం కదలదు, శవం లాగా ఉంటాను. అంటే జీవుడు ఈడ పోయి కూర్చునిస్తాడు, చిత్సభలో పోయి కూర్చుంటాడు. కోమా స్థితి అదిదా సమాధి స్థితి అంటారు. ఓకే, ఆ స్థితికి వెళ్ళొచ్చినానంటే ఎనీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేసేదాన్ని, అక్కడ 20 నిమిషాలు ఉన్న తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చేస్తాను. సో అందరు ఏం చేస్తున్నాము, ఈ ప్రాణం ఇంతే ఉంది, ఇక్కడికే ఉంటుంది అని అనుకున్నాం. కాదు, ప్రాణం అన్నది మనకి అంత ఇంత ఒక మూరకి ఇచ్చున్నాడు దేవుడు. ఇక్కడ మన స్వాధిష్టానం నుంచి విశుద్ధ వరకు మన ప్రాణం వ్యాపించి ఉంది. ఓకే, అయితే ఆ ప్రాణం మనం ఎక్కడ విశుద్ధ వరకు అంటే మనకి ఇక్కడ ఏమేమి ఉంది అని బాగా చూసామంటే, ఇక్కడ స్వాధిష్టానంలో కూర్చొని భూమిని అంటకుండా కాలు పెట్టి ఉంటాము, అంతవరకు మనం వెళ్తాం వేరులాగా. ఓకేనా, అయితే ఈ భౌతిక శరీరం కూడా మనకి కావాలి, అందువల్ల దాన్ని ఎక్కువ పట్టుకోవడం లేదు, అంటున్నట్లు. ఓకే, అంటే అది కావాలి అంటే మనం పెద్ద బాడీ బిల్డరు అవంతా ఏం లేదు. ఈ జీవుడు ఉండడానికి ఈ శరీరం అవసరం. ఓకేనా, దానికి ఏమి పోషకం మంచిదో దాని వరకు ఇచ్చి దాన్ని కాపాడుకుంటూ వస్తుంటాం. ఓకే, రెండోది స్వాధిష్టానంలో కూర్చున్నప్పుడు, స్వాధిష్టానంలో అది వచ్చి నీరు తత్వం. అక్కడ ఎమోషన్ ఉంది, ఎమోషన్ లో రెండే ఉంటది, ఒకటి ద్వేషము, రెండవది ప్రేమ. ఓకే, ద్వేషం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు. సో ఇక్కడ ఈ ఎమోషన్ లో మనం ఏం తెచ్చుకోవాలంటే ప్రేమ ఒకటే ఉంచుకోవాలి, ద్వేషాన్ని తీసి పారేయాలి. అది అయిన తర్వాత అక్కడి నుంచి మనం పెరిగిందే మనం ఎక్కడికి వస్తామో మణిపురాకి వస్తాం. మణిపుర అంటే ఏంటి, విల్ పవర్. ఓకే, మనకి ఏం కావాలి, ఇప్పుడు మనము దైవ స్థితిని పొందుతాము అన్న విల్ పవర్ కావాలి. ఓకే, ఇది నడుపుకోవడానికి మనము సోమరితనం అన్ని తొలగించాలంటే విల్ పవర్ కావాలి. ఓకే, అది అక్కడి నుంచి దాటుకుంటూ హృదయానికి వస్తాము. హృదయానికి వచ్చినప్పుడు ఈ వన్నెస్ అన్నది ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాం, మనము ఇతరుల బాధల్ని కూడా వింటున్నాము. విని ఏం చేస్తాము, దైవానికి ప్రార్థన చేస్తాము. ఓకేనా, తరువాత విశుద్ధాకి పెరుగుతాం. విశుద్ధాకి పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఒక ఆత్మగా అంటే మనం ఒక ఆత్మగా మన యొక్క పవర్స్ ఏమై ఉన్నాయో ఆ పవర్స్ అన్ని మనకి తెలియవస్తుంది. ఓకే, వాక్ శుద్ధి అవుతుంది. అంటే వాక్ శుద్ధి ఆల్రెడీ ఎలా ఉంచుకోవాలి వాక్కుని, ఆ వాక్ క్లియర్ గా ఉంటది. అండ్ ఇది సౌండ్, ఇది ఈ సౌండ్ దా దైవమై ఉంది. ఇక్కడ నుంచి వెలువడే ఆ సౌండ్ ఏదైతే ఉందో అది ఇలా వచ్చి దైవమై ఉంది. ఇక్కడ నుంచే కదా మన ఆకాశం నుండి ఫస్ట్ ఏం స్టార్ట్ అయింది, సౌండే కదా. ఇది ఏంటి, విశుద్ధ ఏంటి, ఆకాశతత్వం. సౌండ్ ఇదిదా ఒలి, సౌండ్ అండ్ లైట్ దా దైవం.
సో ఫస్ట్ ఏం చేస్తాము? సౌండ్. ఇక్కడ నుంచి దైవాన్ని కీర్తించాలి. దైవాన్ని కీర్తించే కొద్దీ ఈ సౌండ్ ఏదైతే ఉంది అది దైవ స్థితిగా మారుతుంది. అంటే ఆ వాక్కు ఒక్కొక్క అక్షరం కూడా దైవం వాక్కుగా మారుతుంది. ఓకే, విశుద్ధ. అక్కడి నుంచి మనము ఆగ్నేయకి వస్తాం. వచ్చినప్పుడు మేడం ఇంతకు ముందు చెప్పినట్లు అన్ని అండాలన్నీ కూడా మనం ఇక్కడ నుంచి దర్శిస్తాము. ఇక్కడ లైట్ అయి మనం కనిపిస్తాము. ఓకే, ఇది కూడా దైవ స్థితి చెప్పామా? సౌండ్ అండ్ లైట్. సో ఇది కలిసి వర్క్ చేయాలి. అంటే దైవాన్ని కీర్తిస్తూ ఆ వెలుగు లైట్ ను చూడడము, ఆ లైట్ ను చూస్తూ కీర్తిస్తూ ఉండాలి. అందుకుదా మనము సన్మార్గంలో జ్యోతి ధ్యానం ఎలా చెప్పామో, ఇలా చేతులు, ఇది వచ్చి శ్రేష్ఠముద్ర, ఇలా పెట్టుకోవడం అన్నది శ్రేష్ఠముద్ర. ఇలా పెట్టుకొని జ్యోతిని చూస్తూ, ఆ జ్యోతిదా ఇక్కడ ఉంది, కళ్ళు మూసుకున్నావు అనుకో ఇలా చూసుకునేస్తాం. ఏమైనా లేదు, కళ్ళు మూసుకుంటే కూడా లోపల నుంచి మనము విశుద్ధ దగ్గర నుంచి నాలుక ఊగకుండా మనస్సు విశుద్ధ నుంచి కలిసి లోపల మహామంత్రం చెప్పాలి. ఆ మహామంత్రం కూడా ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి. ఇప్పుడు మహామంత్రం మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అరుట్పెరుం జ్యోతి అలా పాడతాం. ఏదన్నా వాళ్ళ ఇష్టంకి పాడతాం. అలా కాదు, ప్రేమగా. ఇప్పుడు బిడ్డని నన్నా ఇట్రా రజా అని పిలుస్తాం కదా, అలా మనం ఏం చేయాలి? అరుట్పెరుం ఇట చేతులు ఇక్కడ మనము మణిపూరాకి పైన హార్ట్ చక్రాకి మధ్య వస్తుంది. ఇలా పెట్టేసుకునేసి మనం ఏం చేయాలి? జ్యోతిని చూస్తూ అరుట్పెరుంజ్యోతి అని చెప్తాం. కొంతమంది ఇక్కడ మన ప్రేమతో చెప్పేటప్పుడు అరుట్పెరుంజ్యోతి తని పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి ఇలా చెప్పేటప్పుడు మనలో ఒక ఆనందం వస్తుంది. లీనమై అయితే అలా మనము ఆ మహామంత్రం నోరు తెరిచి చెప్పద్దు, నాలుక ఊపద్దు, లోపల నుంచి మనసు నుంచి మనము అది చెప్పాలన్నమాట. అలా చెప్తుంటే ఈ వెలుగు అన్నది ఇంకా ప్రకాశించడము, ఆ ప్రేమని మనం పొందగలుగుతాం. మనం చెప్తున్నాం కదా, దైవం పట్ల ప్రేమ, జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. ఓకే, అయితే దైవం పట్ల ప్రేమ ఎందుకు కలిగి ఉండాలన్నారు స్వామి? మనం కూడా దైవం అవ్వాలి కదా. అది ఒక్కటి మాత్రం కాదు, ప్రేమిస్తే ఇప్పుడు ప్రేమికులు ఉన్నారు, ఇద్దరు ప్రేమించుకుంటే వీళ్ళిద్దరికి తలంపు ఎలా ఉంటది, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి ఎప్పుడు తలంపు అట్టే ఉంటది కదా. సో మన తలంపు ఎప్పుడు దైవం పక్కనే ఉండాలి, వేరే ఆలోచనలు వద్దు, అన్నందువల్ల మనకి ఏం చెప్తున్నారు? దైవం పట్ల ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఓకేనా? ఇది వరకు మీకు క్లారిటీ ఇచ్చాను. తరువాత నాకు ఆ క్లారిటీ వచ్చినాక మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. అందువల్ల పెంచాలి మేడం, అందుకే పెంచాలి. మనం ఇది వరకు చేసిన పొరపాటు ఏమంటే, ఈ శరీరం నేను కాను అని కింద ఉన్న 3 చక్రాలను వదిలేసి పైకి వచ్చినాం. హార్ట్ చక్రాలు కూడా లేదు, విశుద్ధ వరకే ఉన్నాం. ఇప్పుడు మెడిటేటర్స్ అందరూ ఇక్కడ రాత్రి మొత్తం ధ్యానం గంటలు కూర్చుంటారు, ఇక్కడ ధ్యానం చేస్తారు. మళ్ళీ లేసి రండి అంటే లేసి వస్తే విశుద్ధ దగ్గరే ఉంటారు. విశుద్ధ నుంచి దిగేది లేదు. అందరికి విశుద్ధ దగ్గర ప్రాబ్లం ఉంది, దిగలేకపోతున్నారు. థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, అందుకే థైరాయిడ్ అది ఇది ప్రాబ్లమ్స్. నాట్ ఓన్లీ అది, దిగాలంటే భయం ఉంటుంది. అవును, తెలియని భయం ఉంటది. అవును. అందుకే దిగేటప్పుడు ప్రతి ఒక్కరు గ్రౌండింగ్ అయినప్పుడు తప్పనిసరి పడతారు. అది ఎక్కడంటే ఆ స్వాధిష్టానంలో కూర్చునే ముందు తప్పనిసరి కింద పడతారు. అంటే ఇప్పుడు మేము దెబ్బలు తగిలించుకుని దానికోసమేనా? అదే నేను చెప్తున్నాను, పడతాం. పడి లేసి ఈ ఆత్మ లోపల ఒక భయం ఉంటది. అరే మనం దిగుతాం. ఇప్పుడు మనము అది చెప్తారు, పదటం అంటారు తమిళ్లో, తెలుగులో ఏమంటారు ఐడియా లేదు నాకు. ఒక విధమైన ఎమోషన్ ఉంటది మనకి, దిగాలి అన్నప్పుడు భయం ఉంటుంది, టెన్షన్ లో ఒక తడబాటు ఉంటుంది అన్నమాట. దాంతో మనము మనకి తెలియకుండా కింద పడడం అన్నది జరుగుతుంది.
మిత్రులారా మేము పడి దెబ్బ తగిలించుకున్నాం. నాకు ఆ, అయ్యింది కదా, అందరూ అందుకే అంత చెప్తున్నా. మేధావులండి. ఇవన్నీ అనుభవం. నేను ప్రతి అనుభవాన్ని సూక్ష్మంగా పరిశీలించి, ఓ ఇది జరిగితే ఇది జరుగుతా ఉందా, ఇది జరిగితే అని ఈ అనుభవాల్ని మీకు నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఆ మార్గంలో వస్తున్నారు కాబట్టి, ఓకే ఇది వస్తుందా అన్న జ్ఞానం మీలో కూడా కలుగుతుంది. అలాగని మేము పడ్డామని మీరు పడాలని కాదు, మీరు అవేర్నెస్ తో ఉండండి. ఓకే 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 అలా థ్యాంక్ యూ. కాదు, అంటే అలా కాదు, ఆ భయం అందరికి ఉంటుంది మేడం, అది నేచర్. మనము పైనుంచి దిగి వచ్చినప్పుడు ఆ సోల్ కి కొంచెం ఇది ఉంటది, అది అంటే తెలియకుండా పడుతుంది. ఇక్కడ లోప్ కింద ఏమీ క్లియర్ చేసుకోకుండా ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయారు కదా, అందువల్ల ఆ భయం ఉంది అలాగే. ఉంది అలాగే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సన్మార్గంలో మనము స్వాధిష్టానంలో కూర్చుంటున్నాము. ఆల్రెడీ అక్కడి నుంచి మనము ఒక మూర పెరిగి ఉన్నాము, ఒక మూర ఉన్నాం. అది ఎక్కడైనా మనకి ఈ స్వాధిష్టానం ఇది ఏమవుతుందంటే, ఈ జీవుడు ఇలా తగ్గిపోయి ఉంటాడు. అయితే మనం తిరిగి పెరగాలి కదా. ఇప్పుడు మనలో అంత క్లియర్గా ఉంది. మనకి వచ్చి ఈ స్వాధిష్టానంలో కూర్చోడానికి కూడా అక్కడ మీకు ద్వేషం ఉంటే కూర్చోలేరు. ద్వేషం అన్ని తొలగినప్పుడే దాని మీద కూర్చోగలుగుతారు మీరు. ఉత్త ప్రేమే ఉండాలి. ఆడ కూర్చున్న తరువాత మనకి మణిపూరాకి తిరిగి మనం పెరుగుతాం కదా, అప్పుడు ఈజీగా పెరిగేస్తాం. ఎందుకంటే దిగి వచ్చేటప్పుడు అన్ని క్లీన్ చేసుకొచ్చేస్తాం కదా. అందుకే ఇక్కడ అవేర్నెస్ ఉంచి ఈ జీవుణ్ణి తిరిగి మనము ఇక్కడ నుంచి గమనిస్తూ తీసుకొని వచ్చినప్పుడు చక్కగా దిగుతూ మళ్ళీ విశుద్ధ నుంచి ఒక మూరకి ఉంటుంది. అక్కడి నుంచి మనము జీవకారుణ్యం ద్వారా, సత్విచారం ద్వారా, దైవాన్ని కీర్తించడం ద్వారా శుద్ధ ఉష్ణంని పెంచుకుంటూ వస్తే ఇది పెరుగుతూ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్వశ్చన్ అడిగిన వాళ్ళకి. ఓకే బా ఓకే. రేపు ఇంకో పెద్ద క్వశ్చన్ అడుగుతుంది, భూతత్వానికి ఎందుకు దిగకూడదు అని అడుగుదాం అనుకున్నా, రేపు అడుగుతా. ఓకే ఓకే, రేపు రేపు జై ఇప్పుడు ఓకేనా. ఈ రోజు 11 కి మనకి టెలిగ్రామ్ లో అగవల్ క్లాస్ ఉంది, సో అందరు వచ్చేసేయండి. క్వశ్చన్ బ్యాంక్ రేపు ఓపెన్ చేయండి. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. அருட்பெருஞ்சோதி. அருட்பெருஞ்சோதி, அருட்பெருஞ்சோதி, தனிப்பெரும் கருணை, அருட்பெருஞ்சோதி. ஓகே, தேங்க்யூ. థ్యాంక్ యూ మేడం. హాయ్, అరుణ్.